జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో లో వోల్టేజ్కి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినప్పుడల్లా తామే సొంతంగా పొలం నుంచి సుమారు 400 మీటర్ల దూరం వరకు డబ్బులు ఖర్చు చేసి వ్యయ ప్రయాసల కోర్చి తీసుకెళ్లాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలని, మోటార్లకు సరిపడా ట్రాన్స్ఫార్మర్లు వేయాలని రైతులు కోరుతున్నారు. నా పేరు బొంగాని మహేష్, ఎండపల్లి మండల్. మాది ఇక్కడ డిటిఆర్ అనేది పొలంలో ఉండిపోయింది. దీని మీద 3 మోటార్లు ఉన్నాయి. 3 మోటార్ల గురించి మేము ముగ్గురం సాధిస్తే ఎంతవరకు అయితే లేదు. ఎవరు పక్క పొడులు పట్టి దీన్ని రావడానికి లేదు. మా ముగ్గురుతో అయితే లేదు. నిన్నటి నుంచి మా పొలాలు నిండిపోతున్నాయి, మొత్తం పొట్టకొచ్చినాయి. ఇక్కడ 4-5 రోజులు అవుతుంది కంపల్సరీ మేము ఇన్నే కష్టపడబట్టి. కంపల్సరీ దీన్ని తీసి ఇక్కడ కాలువకి వేయగలరని మా యొక్క మనవి. మాది ఎండపల్లి, నా పేరు రాజేశం. ఈ నడి పొలంలో డిటిఆర్ ఉన్నది సార్. ఈ డిటిఆర్ కొండవటానికి ఇబ్బంది అవుతుంది, కాలిపోయింది. ఈ 5 పోల్ల పెట్టున్నది పెద్ద కినాలకి. మాకు తెచ్చడానికి ఇబ్బంది అయింది. నిన్న పొద్దు గడిచింది, ఇవాళ పొద్దు గడిచింది తెచ్చడానికి. ఈ పొలాలకి వెళ్ళి తీసుకపోతే బాగా ఇబ్బంది అవుతుంది. ఇది దయచేసి మీరు కొంత అక్కడ పెద్ద కినాలకి వేసేటట్టు మేము మనం చేస్తున్నాం. 2 ఎకరాల భూమి కవులుకు చేస్తాను నేను. ఎవరికేం కట్టుడు ఇట్లా మధ్యలో మాకు డిటిఆర్ కాలిపోతే మందిని తీసుకొస్తే మంది అత్తలేరు. ఓ 20 మంది వచ్చినా కానీ ఆ డిటిఆర్ గింత ఇంచు కూడా కదులుతలేదు. ఈ పొలంలోకి వెళ్ళి గుంజుకపోవడం అవుతుంది. ఈ కవులు చేసి ఏం చేసుడు సార్? మేము కాలువకి వేయాలి దీన్ని, తీసి ఎట్టి పరిస్థితిలో కినాలకి వేయాలి. పెద్ద కినాలు ఉన్నది, కినాలకి వేయాలి దీన్ని. 5 పోల్ల దూరం ఉన్నది పొలాలల్లా. హలో సార్, మాది ఎండపల్లి, మాది ఐతిరేణి మల్లేశం. ఇక్కడ నేను ఒక 4 ఎకరాలంతా కౌలు కదా సార్. ఇది నడి పొలంలో బాగా 200-300 గజాలల్లో ట్రాన్స్ఫార్మర్ వేసారు. ఇది తీసడానికి మొన్న కాలిపోయింది. వీడికి 3 రోజుల దీనికి వరకు చచ్చిపోతాను. ఒడ్ల పంట పోతే ఎవరి మీద వాడి చచ్చిపోయి తెలియదు. ఇక అందు గురించి దీన్ని మాత్రం ఒకటి కాలువ గట్టకేసి ప్లాన్ చేయరు అంతే సార్.